హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూరగాయలతని మీద దబాయించి మరీ గీసి బేరాలాడుతుంది రమణి. ఒక బుట్టెడు కూరగాయలు ఇంటికి తీసుకుని వచ్చి, ఒసే మధు, ఎక్కడ చచ్చావే, ఈ కూరగాయలు తీసుకెళ్ళు అనగానే తన సవతి కూతురైన మధు లోపల నుండి చున్నీతో చేతులు తుడుచుకుంటూ హాల్లోకి వస్తుంది. పిన్ని చేతిలో ఉన్న కూరగాయలు తీసుకొని లోపల పెడుతుంది. మధు చెల్లెలు కావ్య మాత్రం అక్కడే సోఫాలో కూర్చొని నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటుంది. కావ్య రమణి సొంత కూతురు. ఇంటెడు చాకిరి మధుతో చేయిస్తూ కావ్యను మాత్రం గారాబంగా చూసుకుంటూ కాలేజీలో చదివిస్తుంది. మధు చాలా చురుకైన పిల్ల. చదువుల్లో, ఆటల్లో, పాటల్లో అన్నింట్లో ఫస్ట్ ఉండేది. అది చూసిన రమణికి అస్సలు నచ్చేది కాదు. మధు బాగా చదువుకొని ఎక్కడ గొప్ప స్థాయికి వెళ్తుందో అని మధు చదువుని మధ్యలోనే ఆపేసింది. ఎందులో అయినా తన కూతురే ఫస్ట్ ఉండాలని కోరుకునేది. మధు వాళ్ళ నాన్న సత్యమూర్తి గారు చాలా అమాయకుడు. కూతుర్ని అలా చూస్తూ బాధపడుతూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి తనది. మధుకి ఎలాగైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేసి తన పిన్ని బాధల నుండి విముక్తి చేయాలని అనుకుంటాడు. మధుకు పెళ్లి చేద్దామని రమణితో అంటాడు. రమణి ఇంతెత్తున గయ్యం లేచి, మీ తాత ముత్తాతలు సంపాదించిన మూట ఇక్కడేమైనా మూలుగుతోందా? అవతల కాలేజీకి వెళ్ళే ఈడొచ్చిన ఇంకో పిల్ల కూడా ఇంట్లో ఉంది. దాని గురించి నీకేనాడు పట్టదు గాని, పుట్టగానే తల్లిని మింగేసిన ఈ దరిద్రపు గొట్టుది దాని గురించి మాత్రం ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటావు. ఇప్పుడు దాని పెళ్లికి వచ్చిన తొందరేమీ లేదు గాని, నీ దగ్గర అంతలా డబ్బులు కుప్పలు తెప్పలుగా మూలుగుతూ ఉంటే పిల్ల కాలేజీ ఫీజు కట్టు. అంతేగాని ఇలాంటి దిక్కుమాలిన మాటలు నా ముందు మాట్లాడకు. దమ్మిడి సంపాదన లేదు గాని పెళ్లి చేస్తాడట పెళ్ళి అని కసుబుస్సులాడుకుంటూ వెళ్ళిపోతుంది రమణి. సత్యమూర్తి బాధపడుతూ సోఫాలో కూలబడిపోతాడు. మధు పరుగున వచ్చి తండ్రిని పట్టుకొని ఏడుస్తూ, బాధపడకండి నాన్న, పిన్ని చెప్పినట్టుగా నా పెళ్లికి ఇప్పుడు వచ్చిన తొందరేముంది? దాని గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. నాకు ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. దీని గురించి మీరు మరీ ఎక్కువ ఆలోచించకండి నాన్న అని చెప్తుంది మధు. బాధపడక, ఈ అసమర్థపు తండ్రి చేసేదేముందమ్మా, నిన్ను ఏనాడు సంతోషంగా చూసింది లేదు. నీకు పెళ్లి చేసి ఓ ఇంటిదాన్ని చేస్తేనైనా మీ పిన్ని పీడ విరుగడవుతుంది అనుకుంటే ఆ ముచ్చట కూడా తీరేలా లేదు అనుకుంటూ బాధపడతారు ఇద్దరు. ఇక సిటీలోనే టాప్ ఇండస్ట్రియలిస్ట్ అయిన ఆనంద్ గోయల్ మలబార్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఆర్ఆర్ హోటల్స్, గోయల్ గ్రీన్ఫీల్డ్ కంపెనీస్ వంటి ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్కి తిరుగులేని వ్యాపారవేత్త. అతని తండ్రి రఘురామ్ గోయల్. అతనికి కవితలు, సంగీతం మీద తప్ప బిజినెస్ల మీద పెద్దగా ఆసక్తి చూపేవాడు కాదు. అందువల్ల ఆనంద్ పెదనాన్న రాజేంద్ర గోయల్ గారే మొత్తం బిజినెస్ల వ్యవహారం చూసుకుంటారు. ఈయన భార్య రేణుకాదేవి. వీరికి ఒక కొడుకు వినయ్. ఇతను ఆనంద్ కన్నా వయసులో చిన్నవాడు కావడంతో బిజినెస్ వ్యవహారాలన్నీ ఆనందే చూసుకుంటాడు. వినయ్ బిజినెస్లో ఇంకా లెర్నింగ్ స్టేజ్లోనే ఉంటాడు. అటు బిజినెస్ వ్యవహారాల్లోనూ ఇటు ఇంట్లో వ్యవహారాల్లోనూ తన అన్నయ్య ఆనంద్ ఏ పని చెప్పినా తూచా తప్పకుండా పాటించే లక్ష్మణుడు లాంటి తమ్ముడు వినయ్. ఇక ఆనంద్ తల్లి శాలిని గోయల్, చెల్లి ఈషా. శాలినీదేవి గారు ఎప్పుడు సీరియస్గా గంభీరంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ రేణుకాదేవి గారు మాత్రం ఎప్పుడు కూల్గా అందరితోనూ నవ్వుతూ మాట్లాడతారు. ఆనంద్ అమెరికాలో స్టడీస్ కంప్లీట్ చేసుకొని బిజినెస్లో బాగా రాణించడంతో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలనుకుంటారు శాలినీదేవి గారు. ఇందుకోసం ఆమె పెళ్లిళ్ల పేరయ్యలను కానీ మ్యాట్రిమోనీస్ను కానీ సంప్రదించలేదు. ఆమెకు వాటి మీద నమ్మకం లేదు. తానే స్వయంగా కోడల్ని వెతికి తనకు ఓకే అనుకున్నాకే పెళ్లి చేయాలనుకుంటుంది ఆనంద్కు. ఇందుకోసం ఆమె రోజు పొద్దున్నే లేచి గుడికి వెళ్ళి తర్వాత అమ్మాయిల వేట మొదలు పెడుతుంది. తనకు బాగా డబ్బున్న హైఫై లాంటి కోడళ్ళు అవసరం లేదు. ఇంటి పని, వంట పని చక్కగా చేసుకొని సంప్రదాయబద్ధంగా ఉండే కోడలు మాత్రమే కావాలి. రోజుట్లాగే శాలినీదేవి ఆ రోజు కూడా రెడీ అయ్యి బయటకెళ్తుండగా తన తోటి కోడలు రేణుకాదేవి గారు హారతి పళ్ళెంతో వచ్చి, శాలిని, ఇవాళ కూడా కోడల్ని వెతకడానికే వెళ్తున్నావా అంటుంది. అవునక్క, నీకు తెలుసు కదా నాకు ఎలాంటి కోడలు కావాలో అంటుంది. తెలుసు శాలిని, నీకు ఎలాంటి కోడలు రావాలని కోరుకుంటున్నావో అలాంటి కోడలే తప్పకుండా వస్తుంది. ముందు ఈ హారతి తీసుకొని నీ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకొని రా అంటుంది రేణుకాదేవి గారు. హారతి తీసుకుని వెళ్తుంది శాలినీదేవి. కారులో వెళ్తూ ఒక ఇంటి ముందు కారు ఆపమంటుంది. కారు విండోలో నుంచి ఎవరినో చూస్తూ ఉంటుంది. ఆవిడికి ముఖం సరిగా కనిపించట్లేదు. కానీ దూరం నుండి ఆ అమ్మాయి చేసే ఇంటి పనులను చూస్తుంటే శాలిని గారికి ముచ్చటేస్తుంది. ఎంత చక్కగా ఇంటి పనులన్నీ చేస్తుంది. నాకు ఇలాంటి అమ్మాయే కావాలి. డ్రైవర్, వీళ్ళ డీటెయిల్స్ అన్నీ నాకు ఓ అరగంటలో కావాలి అని ఆటోలో గుడికి వెళ్ళిపోతుంది శాలినీదేవి.
డ్రైవర్ వారి వివరాలన్నీ సేకరించి శాలినీదేవికి చెప్తాడు. ఆమె వారి ఇంటి ముందు కారు దిగి డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఆవిడ కట్టు బొట్టు వేసుకున్న నగల్ని చూసిన రమణి ఎవరో గొప్పింటావిడలాగా ఉంది. ఈవిడ మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు అనుకొని, ఎవరండి మీరు, ఏం కావాలి అంటుంది శాలినీదేవి. వినిపించుకోకుండా అటు ఇటు చూస్తూ ఉంటుంది శాలినీదేవి. హలో, మిమ్మల్నే అంటూ శాలినీదేవి మొహం మీద చేతిని ఊపుతుంది. శాలినీదేవి రమణి వైపు చూస్తూ, నేను గోయాంగ్ ఫ్యామిలీ నుండి వచ్చాను. ఇందాక నాకు ఇక్కడ ఒక అమ్మాయి కనిపించింది. చక్కగా ముగ్గు వేస్తూ మొక్కలకు నీళ్లు పోస్తూ ఇంటి పనులన్నీ చేస్తుంది. ఒకసారి ఆ అమ్మాయిని చూడాలనుంది, పిలుస్తారా అంటుంది. రమణికి అంతకుముందు పేరయ్య గారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. పేరయ్య గారు, ఇది మా కావ్య ఫోటో. ఈ సంవత్సరంతో దాని చదువు అయిపోతుంది. బాగా డబ్బున్నోళ్ళ సంబంధాలు మీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పండి అని అంటుంది. కట్న కానుకలు ఏమాత్రం ఇచ్చుకుంటారమ్మా అంటారు పేరయ్య గారు. అంటే మాకు పెద్దగా ఆస్తిపాస్తులు ఏమీ లేవండి. అమ్మాయి మాత్రం బంగారు బొమ్మలా ఉంటుంది. మీరే కాస్త చూసి ఏదైనా సంబంధం ఉంటే చెప్పండి. అయితే నా దగ్గర అలాంటి సంబంధమే ఒకటి ఉంది. బాగా డబ్బున్నవాళ్ళు. ఆ అబ్బాయి తల్లికి నువ్వన్నట్లుగానే కట్న కానుకలు ఏమీ అక్కర్లేదట. అందం అణుకువతో పాటు ఇంటిని చక్కబెట్టుకునే అమ్మాయి అయితే చాలట అంటారు పేరయ్య గారు. పేరయ్య గారు, మీకు పుణ్యం ఉంటుంది. ఎలాగైనా ఆ సంబంధాన్ని మీరే కుదిరిచ్చి పుణ్యం కట్టుకోండి. మీకు 1116 పట్టుబట్టలు పెడతాను. అవేమీ నాకు వద్దమ్మా. ఆవిడికి నేను చెప్పే సంబంధాలు వద్దట. స్వయంగా ఆవిడే వెళ్ళి చూసుకుంటారట అంటారు పేరయ్య గారు. మరైతే మా కావ్య ఫోటో మీ దగ్గర ఎందుకు అని పేరయ్య గారి చేతిలోని ఫోటో లాక్కొని వెళ్ళిపోతుంది రమణి. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు ఆవిడే సరాసరి మా ఇంటికి వచ్చింది అనుకుంటూ, ఏంటి మీరు గోయాంగ్ ఫ్యామిలీ నుండి వస్తున్నారా? అంత పెద్దవారు మా ఇంటికి వచ్చారా? అయ్యో, నేను మిమ్మల్ని నిల్చోబెట్లే మాట్లాడిస్తున్నాను. రండి కూర్చోండి అంటూ సోఫాని తన చీర కొంగుతో తుడుస్తూ, మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళి మధుని ఓ అరగంట వరకు బయటకు రావద్దని చెప్పి కావ్యని చక్కగా రెడీ చేసి టీ కప్ ఇచ్చి మరీ పంపిస్తుంది రమణి. కావ్య ఇచ్చే టీ కూడా తీసుకోకుండా శాలినీదేవి గారు అటు ఇటు చూస్తూ, నేను ఇందాక చూసిన అమ్మాయి ఈ అమ్మాయి కాదే, తనేది అంటుంది. రమణి ఒక్కసారిగా గతుకుమంటూ, ఓ ఆ అమ్మాయా, అది మా అక్కయ్య కూతురు. దానికసలు ఒక్క పని కూడా రాదు. బారెడు పొద్దెక్కేదాకా పడుకుంటుంది. ఇప్పుడిప్పుడే పనులు నేర్చుకుంటుంది. ఇదిగో ఇది నా కూతురు కావ్య. ఇదే ఇంటి పనులన్నీ చేసేది అంటుంది రమణి. ఒకసారి తనని కూడా పిలుస్తారా అంటుంది శాలినీదేవి గారు. ఈవిడ దాన్ని పిలిచేదాకా వదిలేలా లేదే అని మనసులో తిట్టుకుంటూ, మధు ఒకసారి ఇలా రామ్మా అంటుంది రమణి. మధు లోపల నుండి బయటికి వస్తుంది. భయం భయంగా బెరుకుగా వచ్చి నిల్చుంటుంది. గుండ్రటి ముఖం, తెల్లగా అందంగా అమాయకంగా ఉండే ముగ్ధ మనోహరమైన రూపం. శాలినీదేవి గారే మధు వద్దకు వెళ్ళి, నీ పేరేమిటమ్మా అని అడుగుతారు. మధుమిత అండి అంటుంది. తన భయాన్ని అర్థం చేసుకున్న శాలినీదేవి గారు తనను ఇంకేమీ మాట్లాడించకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆవిడ వెళ్ళిపోతుంటే తలపైకెత్తి చూస్తుంది మధు. ఎవరో దగ్గరివారు తనను విడిచి వెళ్ళిపోతున్నట్టుగా బాధగా అనిపిస్తుంది మధుమితకు. కొద్ది రోజులు మధుకు తెలియకుండా మధుని గమనిస్తూ ఉంటుంది శాలినీదేవి గారు. తనకు ఎలాంటి కోడలు కావాలో అలాంటి క్వాలిటీస్ అన్నీ మధులో కనిపించాయి. తనకు వెంటనే ఆనంద్కు మధుమితకు పెళ్లి చేయాలి అనుకొని పండ్లు స్వీట్స్ తీసుకొని ఆమె భర్త రఘురామ్ గోయల్ గారితో వారి ఇంటికి వెళ్ళి సత్యమూర్తి గారితో సంబంధం గురించి మాట్లాడుతుంది. సత్యమూర్తి గారు చాలా ఆనందంగా, మా అమ్మాయి చాలా అదృష్టవంతురాలు, అందుకే ఇంత గొప్ప సంబంధం తనని వెతుక్కుంటూ వచ్చింది అని అంటుండగా రమణి వచ్చి, నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అంటుంది. శాలినీదేవి గారు సీరియస్గా రమణి వైపు చూస్తారు. ఎందుకు ఒప్పుకోవు అంటాడు సత్యమూర్తి. వాళ్లతో వియ్యం అందుకోవాలంటే వాళ్ళ తాహతుకు తగ్గట్టు భారీగా కట్న కానుకలు అప్పజెప్పాలి. మన దగ్గర అంత స్తోమత ఎక్కడిది అంటుంది రమణి. మీరు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా. మాకు ఎలాంటి కట్న కానుకలు అవసరం లేదు. పెళ్లి ఖర్చంతా మేమే భరిస్తాం. మీరు మీ అమ్మాయిని మా ఇంటికి పంపించండి చాలు అంటారు రఘురామ్ గారు. ఆయన కూడా రమణి లోపల కుళ్ళుకుంటూ, ఏమీ లేని గతిమాలిందానికి ఇంత గొప్ప సంబంధం రావడం ఏంటి? అంత నా కర్మ కాకపోతే. నా కూతురు వెళ్లాల్సిన ఇంటికి ఇది కోడలుగా వెళ్తుందా? ఎలాగైనా సరే ఆ ఇంటి కోడలుగా నా కూతురే వెళ్ళేలాగా చేయాలి అనుకుంటూ వాళ్లతో మంచిగా ఉన్నట్టుగా నటిస్తుంది. ఇక సంబంధం ఖాయం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు రఘురామ్ దంపతులు. ఆనంద్కు శాలినీదేవి ఎంత చెబితే అంతే. తల్లి మాటకు అస్సలు అడ్డు చెప్పడు. ఆ నమ్మకంతోనే శాలినీదేవి కూడా తనకు నచ్చిన కోడల్ని, ఆనంద్ని మంచిగా చూసుకునే అమ్మాయిని తీసుకురావాలనుకొని మధుని ఓకే చేసింది.
ఆనంద్ ఎప్పుడూ బిజీగా ఉండడం వల్ల ఈ విషయాలేవి తనకు తెలియవు. ఆనంద్ ఇంటికి వచ్చాక మధు గురించి చెబుతుంది శాలినీదేవి గారు. మామ్, నాకిప్పుడే పెళ్ళేంటి, కొద్ది రోజులు ఆగొచ్చుగా అంటాడు ఆనంద్. అలా కాదురా, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందం, ఆరోగ్యం. ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా నెమ్మదస్తురాల్లాగా ఉందిరా. ఇంటి పని, వంట పని చక్కగా చేస్తుంది. అన్నింటికి మించి నిన్ను బాగా చూసుకుంటుందనే నమ్మకం నాకుంది. ఈ రోజుల్లో అలాంటి అమ్మాయిలు దొరకడం చాలా కష్టం. నీకు అన్ని విధాలా సరిపడే అమ్మాయి తను అంటుంది శాలినీదేవి గారు. తల్లి అంతలా చెప్తుండేసరికి అడ్డు చెప్పలేకపోతాడు ఆనంద్. తర్వాత కొన్ని రోజులకి ఒక పెద్ద హోటల్లో గ్రాండ్గా ఎంగేజ్మెంట్ అరేంజ్ చేస్తారు. రమణి ఆ అరేంజ్మెంట్ చూసి నోరెళ్ళబెడుతుంది. ఓరి దేవుడో, ఎంగేజ్మెంట్కి ఇంత హడావుడి చేస్తున్నారంటే పెళ్ళికి ఇంకెంత హడావుడి చేస్తారో అనుకుంటూ కావ్యతోని, నేను చెప్పిందంతా గుర్తుందిగా, ఏదైనా తేడా జరిగిందంటే మనిద్దరిని చంపి పారేస్తారు. రేపు ఆ ఎంగేజ్మెంట్లో ఆ మధు కాదు ఉండాల్సింది, నువ్వు అని వారి ప్లాన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రేపు మార్నింగ్ ఎంగేజ్మెంట్ అనగా ఈరోజు నైటే అందరూ హోటల్కి వచ్చేస్తారు. వారి ప్లాన్ని ఈ నైటే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారు. వచ్చిన వారందరికీ జ్యూసెస్ ఇస్తుంటారు కావ్య, రమణి. రేణుకాదేవి గారు వచ్చి, అయ్యో రమణి గారు, మీకెందుకండి ఈ పనులన్నీ, ఇవన్నీ హోటల్ వాళ్ళు చూసుకుంటారు కదా అంటుంది. మన పని మనం చేసుకోవడంలో తప్పేముందండి, మీరు ఇలా కూర్చోండి, నేను జ్యూస్ తీసుకొని వస్తాను అంటుంది రమణి. చిన్నగా నవ్వుతుంది రేణుకాదేవి గారు. అందరికీ జ్యూసెస్ ఇస్తూ ఆనంద్ తాగే జ్యూస్లో మాత్రం ఏదో పౌడర్ కలుపుతుంది రమణి. కావ్య ఆ గ్లాస్ తీసుకెళ్ళి ఆనంద్కి ఇవ్వబోతుంటే, నాకు ఇప్పుడు ఏమీ తాగాలని లేదు, నో థ్యాంక్స్ అంటాడు ఆనంద్. కావ్య కాస్త షాకింగ్గా చూస్తుంది. అంతలో రమణి వచ్చి, అయ్యో ఆనంద్ బాబు, మీరు మాకు కాబోయే అల్లుడు గారు, మీకు మేము మర్యాదలు చేసుకోకపోతే ఎలా అంటూ ఆ జ్యూస్ గ్లాస్ని తీసుకొని ఆనంద్ చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు రమణి, కావ్య. ఈవిడేంటి వద్దన్నా ఇలా చేతిలో పెట్టేసి వెళ్ళిపోయింది అనుకుంటూ మొహం చిరాగ్గా పెడతాడు ఆనంద్. అప్పుడే అక్కడికి వచ్చిన వినయ్ ఆనంద్ని చూసి, ఏంటన్నయ్య అలా ఉన్నావు అంటాడు. ఏమీ లేదురా, మార్నింగ్ నుంచి ఎంగేజ్మెంట్ పనుల్లో బిజీగా ఉన్నావు కదా, ఈ జ్యూస్ కాస్త తాగు, ఎనర్జెటిక్గా ఫీల్ అవుతావు అంటాడు ఆనంద్. అవునన్నయ్య అని ఆ గ్లాస్ తీసుకొని గటగటా తాగేస్తాడు వినయ్. తర్వాత కొద్దిసేపటికి అందరూ ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. వినయ్ అక్కడే డెకరేషన్ వర్క్స్ చేసుకుంటూ ఉంటాడు. కాసేపటికి వినయ్కి కూడా మత్తుగా అనిపించడంతో తన రూమ్ దాకా కూడా వెళ్ళలేక అక్కడే పక్కన ఉన్న ఒక రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆ గదంతా చీకటిగా ఉంది. లోపలికి వెళ్ళి బెడ్ మీద వాలిపోతాడు వినయ్. కావ్య కూడా అదే గదిలో ఉంటుంది. విండోలో నుంచి సన్నటి వెలుతురు పడుతుంది. కానీ ఫేసెస్ ఏమీ అర్థం కావడం లేదు. ఆ వచ్చింది ఆనందే అనుకుంటుంది కావ్య. వినయ్ షర్ట్ బటన్స్ విప్పి తన జుట్టంతా చెరుపుకొని డ్రెస్ చింపుకొని వినయ్ పక్కన పడుకుంటుంది కావ్య. ఎంగేజ్మెంట్ కావడంతో అందరూ ఎర్లీ మార్నింగే నిద్రలేస్తారు. రమణి తన ప్లాన్ ప్రకారం కావ్య ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడుతూ ఉంటుంది. కావ్య గాఢ నిద్రలో ఉంటుంది. ఒసే లెగవే, తెల్లారిపోతుంది, అవతల బంధువులందరూ వచ్చే టైం అవుతుంది అని అనుకుంటూ కాలింగ్ బెల్ కొడుతూనే ఉంటుంది రమణి. కావ్య పక్కకు తిరిగి పక్కనున్న వినయ్ మీద చేయి వేస్తుంది. ఒక్కసారిగా ఉలిక్కిపడి పైకి లేస్తుంది. ఇంకా చీకటిగానే ఉండడంతో ముఖం సరిగా కనిపించడం లేదు తనకి. ఇంతలో కాలింగ్ బెల్ సౌండ్ వినిపించడంతో డోర్ తీస్తుంది కావ్య. ఒసేయ్, ఎంతసేపు పడుకుంటావే, కాలింగ్ బెల్ కొట్టి కొట్టి నా చేతులు పడిపోయేలా ఉన్నాయి. ఇంతకీ మన ప్లాన్ ఏమైంది, రాత్రి ఆ ఆనంద్ వచ్చాడా అని అడుగుతుంది రమణి. వచ్చాడమ్మా, కావాలంటే నువ్వే చూడు అని రూమ్లోకి వెళ్ళి లైట్ ఆన్ చేస్తుంది కావ్య. ఒక్కసారిగా షాకింగ్గా చూస్తారు తల్లి కూతుళ్ళిద్దరూ. ఇదేంటి, ఆనంద్ కదా ఉండాల్సింది, ఇతనొచ్చాడేంటి అంటుంది రమణి. అదే అమ్మ నాకు అర్థం కావడం లేదు, ఇతనెలా వచ్చాడు అంటుంది కావ్య. నువ్వేమీ పిచ్చి వేషాలు వేయలేదు కదా అంటుంది రమణి. లేదమ్మా, నేను అసలు ఏమీ చేయలేదు. సరేలే, ఎవరైతే ఏంటి, నువ్వు ఆ ఇంటికి కోడలుగా వెళ్ళాలి అంతే అంటుంది రమణి. ఇక వాళ్ళ ప్లాన్ని కంటిన్యూ చేద్దామన్నట్లుగా పెద్దగా ఏడుపులు స్టార్ట్ చేస్తారు తల్లి కూతుళ్ళిద్దరూ. ఆ ఏడుపుల సౌండ్స్ వల్ల వినయ్కి మెలకువ వస్తుంది. కాసేపటికి హోటల్ సిబ్బంది, గోయల్ ఫ్యామిలీ మొత్తం అక్కడ ఉంటారు. రమణి పెద్దగా ఏడుస్తూ, అయ్యో నా కూతురు బతుకు బొగ్గిపాలయ్యిందే, ఇక దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు, నా కూతురికి ఇట్లాంటి పరిస్థితి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు, ఇంకా మేము ఎవరి కోసం బతకాలి అంటూ శోకాలు పెడుతుంది రమణి. కావ్య కూడా కనుగుడ్లు లోపలికి నొక్కుంటూ ఏడుస్తూ ఉంటుంది. మధు అక్కడికి వచ్చి, ఏమైంది పిన్ని, ఏం జరిగింది అని అడుగుతుంది.
శాలినీదేవి కూడా వచ్చి ఏమైంది రమణి అంటుంది. అప్పుడు రమణి గుండెలు బాదుకుంటూ, అయ్యో ఏమని చెప్పను, నా కూతురు రూమ్లో నిద్రపోతుంటే ఈ వినయ్ బాబు వెళ్ళి నా కూతుర్ని బలాత్కారం చేశాడని నేనెలా చెప్పను అంటుంది రమణి. శాలినీదేవి కోపంగా రమణి వైపు చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? గోయల్ ఫ్యామిలీ మీదే నింద వేయడానికి నీకెంత ధైర్యం? మా వినయ్ నీ కూతుర్ని బలాత్కారం చేశాడు అనడానికి రుజువులేంటి అని శాలినీదేవి అడగగానే రమణి గుటకలు మింగుకుంటూ భయంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రేణుకాదేవి గారితో, అమ్మ రేణుకమ్మ గారు, ఇక నా కూతుర్ని మీరే కాపాడాలి. ఇలా జరిగిందని నలుగురికి తెలిస్తే దాన్నెవరు పెళ్లి చేసుకుంటారు? నేను నా కూతురు ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాం. మా పరువు అంతా పోయాక మేమెవరి కోసం బ్రతకాలి అంటుంది రమణి. వినయ్ ఏదో తప్పు చేసిన వాళ్ళ తలదించుకొని బాధపడుతూ ఉంటాడు. ఆనంద్ కూడా ఈ తతంగం అంతా సీరియస్గా చూస్తూ ఉంటాడు. రేణుకాదేవి రాజేంద్ర గారు కూడా బాధగా వచ్చి, రమణి గారు, ఇది మీ పరువుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, మా పరువుకు సంబంధించింది కూడా. మేము మీకు మాటిస్తున్నాం, ఆనంద్ పెళ్లితో పాటు వినయ్ కావ్యల పెళ్లి కూడా జరిపిస్తామని అంటారు. రమణి కావ్యలు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతారు. రాజేంద్ర గారు రేణుకాదేవి గారు మాటిచ్చేసరికి నీలిమాదేవి ఇంకా ఏమీ మాట్లాడలేకపోతుంది. నీలిమాదేవికి రమణి కావ్యల పద్ధతి అంటే అస్సలు నచ్చదు. తను రోజు గమనించేది కావ్యని ఎలా చూసుకుంటుందో, అలాగే మధుని ఎలా రాచిరంపాన పెడుతుందో ఆవిడికి బాగా తెలుసు. తనని ఏ పని చేయనివ్వకుండా ఒక సోమరిలాగా పెంచింది. అలాంటి అమ్మాయిని గోయల్ కుటుంబానికి కోడలుగా తీసుకురావడం నీలిమాదేవికి అస్సలు ఇష్టం లేదు. కానీ రేణుకాదేవి మాట ఇవ్వడం వల్ల తను ఇంకేమీ చేయలేకపోతుంది. తర్వాత కొద్ది రోజులకి 2 జంటలకి పెళ్లి ముహూర్తాలు ఖాయం చేస్తారు. పెళ్లి జరుగుతున్నంతసేపు ఆనంద్ మధు వైపు ఒక్కసారి కూడా కన్నెత్తైనా చూడడు. కానీ మధు అప్పుడప్పుడు ఆనంద్ వైపు చూడడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను చాలా సీరియస్గా ఉండడం గమనించి కాస్త గందరగోళానికి గురవుతుంది. పెళ్లి తతంగం అంతా ముగిశాక పడవలాంటి 2 పెద్ద కార్లు కళ్యాణ మండపం ముందు వచ్చి ఆగుతాయి. 2 జంటలు ఆ కార్లలో ఎక్కి కూర్చుంటారు. వారిని అనుసరిస్తూ వెనుక ఇంకో 10 కార్లు. ఇంటికి వెళ్ళగానే గేట్ దగ్గర నుంచి ఇంటి దాకా మొత్తం పూలతో అందంగా అలంకరించి ఉంటుంది. ఇల్లంతా విద్యుత్ అలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఆ వైభోగాన్ని చూసిన రమణికి ఒక్కసారిగా కళ్ళు తిరుగుతాయి. వెంటనే తన కొడుకు శశి వచ్చి మొహం మీద నీళ్లు కొట్టి లేపుతాడు. కాసేపటికి తేరుకొని లేచి కళ్ళు నుసుముకుంటూ చూసేసరికి అందరూ ఎదురుగా నించుని ఉంటారు. ఏమైంది రమణి అని కంగారుగా అడుగుతారు రేణుకాదేవి గారు. అబ్బే ఏం లేదు వదిన గారు, పెళ్లి కదా, పనులు కాస్త ఎక్కువ అవ్వడం వల్ల అలసటగా అనిపిస్తుంది అంతే. నా కూతురు ఇలాంటి ఇంటికి కోడలుగా రావడం మా అమ్మాయి చేసుకున్న అదృష్టం అంటుంది రేణుకాదేవి గారితో. రేణుకాదేవి గారు నవ్వుతూ, పదండి లోపలికి వెళ్దాం అంటుంది. 2 జంటలు వచ్చేసరికి హారతి పళ్ళంతో రెడీగా ఉంటుంది ఈషా. అన్నయ్యలు, మీరు ఇంట్లోకి రావాలంటే ముందు మీ పేర్లు చెప్పి లోపలికి రావాలి అంటుంది ఈషా. అబ్బా ఏంట్రా ఇదంతా, మమ్మల్ని లోపలికి రానివ్వు అంటాడు ఆనంద్. అదేం కుదరదు, పేర్లు చెప్పాకే లోపలికి రానిచ్చేది అంటుంది ఈషా. తన చెల్లి ఇక వదిలేలా లేదని నేను నా భార్య మధుమతి వచ్చాం అంటాడు. నేను మా వారు ఆనంద్ వచ్చాం అంటుంది మధు. చిన్నన్నయ్య ఇప్పుడు నీ వంతు అంటుంది ఈషా. వాళ్ళు కూడా పేర్లు చెప్పాక హారతిచ్చి లోపలికి రానిస్తుంది ఈషా. ఇదంతా చూసిన వధూవరుల వెనుక ఉన్న వారంతా నవ్వుకుంటారు. కుడికాలు పెట్టి లోపలికి వెళ్తారు 2 జంటలు. అమ్మో ఎంత పెద్దిల్లో అనుకుంటుంది రమణి. మధు వెళ్తుండగా ఎవరో వెనుక నుంచి తన చీరను తొక్కినట్లుగా అనిపించి కింద పడేలోగా పక్కన ఉన్న ఆనంద్ తన 2 చేతులతో పట్టుకుంటాడు. మధు ప్రేమగా చూస్తుంది ఆనంద్ వైపు. ఆనంద్ మాత్రం సీరియస్గా పైకి లేపుతాడు. మధు కాస్త చూసుకున్నాడు అమ్మా అంటుంది శాలినీదేవి గారు. అలాగే అత్తయ్య గారు అంటుంది మధు. ఇక రాత్రి కార్యానికి ముహూర్తం పెట్టించి మధుని కావ్యని రెడీ చేసి పంపిస్తారు. మధు పాల గ్లాస్ తీసుకొని వెళ్ళేసరికి ఆనంద్ ఎక్కడా కనిపించడు. బయట బాల్కనీలో సిగరెట్ కాలుస్తూ ఉండడం చూసి వెనుక నుండి భుజం మీద చేయి వేస్తుంది. వెంటనే మధు చెంప మీద 5 వేళ్ల అచ్చులు పడతాయి. ఇంకొకసారి నన్ను తాకేవంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు అంటూ సిగరెట్ అక్కడ పారేసి లోపల వెళ్ళి తలుపు గడియ పెట్టుకుంటాడు.
అసలేం జరుగుతుందో మధుకి ఏమీ అర్థం కావట్లేదు. ఆ రాత్రంతా చలిలోనే వణుకుతూ ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఎప్పుడు నిద్ర పట్టిందో కూడా తెలీదు. తెల్లారి లేచేసరికి తలుపులు తీసి ఉండడంతో భయంగా లోపలికెళ్తుంది. ఆనంద్ ఎక్కడా కనిపించడు. ఆనంద్ అప్పుడే ఫ్రెష్ అయ్యి వాష్రూమ్లో నుండి బయటకు వస్తాడు. ఆనంద్ కోపంగా మధు వైపు చూస్తూ, అందరి ముందు మాత్రమే నువ్వు నా భార్యవి, ఇంకా ఇక్కడ నువ్వెవరో నేనెవరో, అమ్మకు ఏమాత్రం అనుమానం వచ్చినా నా గురించి నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది అని కోపంగా చెప్పేసి రెడీ అయ్యి బయటకు వెళ్ళిపోతాడు. ఏంటి ఈయన ఇలా ప్రవర్తిస్తున్నాడు? అమ్మ లేకుండా పుట్టింట్లో ఎన్నో బాధలు అనుభవించాను. ఇప్పుడు అత్తగారింటికి వచ్చాక కూడా భర్త ప్రేమను పొందలేకపోతున్నాను. భగవంతుడా, నా తలరాత ఎందుకు ఇలా రాశావు? నా జీవితం అంతా ఇలా కష్టాలమయమేనా అని మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. కాసేపటికి శాలినీదేవి గారు డోర్ కొడుతూ, మధు ఫ్రెష్ అయ్యి త్వరగా కిందికి రా, అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత మధు రెడీ అయ్యి కిందకు వెళ్తుంది. అప్పటికే ఆనంద్ అర్జెంట్ వర్క్ ఉందంటూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం లంచ్లో ఏమేం చేయాలో ఇంట్లో పనిచేసే వంట వాళ్లకు లిస్ట్ చెప్తూ ఉంటుంది శాలినీదేవి. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరి కోసం ఫుడ్ అరేంజ్ చేయమంటుంది. అత్తయ్య గారు, మధ్యాహ్నం వంట నేను చేస్తాను అంటుంది మధు. శాలినీదేవి నవ్వుతూ, మధు, ఇంతమందికి వంట నువ్వు ఒక్కదానివే ఎలా చేయగలవమ్మా? అయినా ఇంట్లో ఇంతమంది పనివాళ్ళు ఉండగా నీకెందుకు శ్రమ? నాకు వంట పని ఇంటి పని తెలిసిన కోడలు కావాలి అనుకున్నాను, కానీ మొత్తం తనతోనే చేయించుకోవాలని కాదు. నా ఆనంద్కు నేను అన్ని పనులు తెలిసిన లక్షణంగా ఉండే భార్యను తేవాలనుకున్నాను. నా అదృష్టం బాగుండి నేను ఎలా కావాలనుకున్నానో నువ్వు అలాగే దొరికావు. సరే, నీ ఇష్టం మధు, నీకు వంట చేయాలనిపిస్తే చెయ్యి, లేదంటే రెస్ట్ తీసుకో అంటుంది శాలినీదేవి. చెయ్యనివ్వు శాలిని, మీ కోడలి వంట మాకు కూడా రుచి చూడాలని ఉంటుంది కదా అంటారు వచ్చిన బంధువులంతా. అలాగే అంటుంది శాలినీదేవి. తులసమ్మ, మధుకి వంటల్లోకి ఏమేం కావాలో చూడు. కావ్య, నువ్వు కూడా మధుకి వంట పనుల్లో సాయం చెయ్యి అంటుంది శాలినీదేవి గారు. అలాగే అన్నట్లుగా తలూపుతుంది కావ్య. పర్వాలేదు అత్తయ్య గారు, నేను ఒక్కదాన్నే చేయగలను అంటుంది మధు. లేదు మధు, కావ్య కూడా నీకు సహాయం చేస్తుంది అంటుంది శాలినీదేవి. కిచెన్లోకి వెళ్ళాక కావ్య మధును తిడుతుంది. నువ్వు కామ్గా ఉండలేవా? ఇప్పుడు నీతో పాటు నేను కూడా ఈ వంటగదిలో పడి చావాలనా? ఆవిడకు నాతో ఎప్పుడెప్పుడు వంట చేయించాలా అన్న కుతూహలంగా ఉన్నట్టుంది అంటుంది కావ్య. అది కాదు కావ్య, అత్తయ్య గారు నిన్ను కూడా పంపిస్తారనుకోలేదు. నువ్విక్కడ కూర్చో, నేను క్షణాల్లో వంట చేసేస్తాను అంటుంది మధు. తులసమ్మ కూరగాయలు కట్ చేసి ఇస్తుంటే మధు చకచకా వంట చేసేస్తుంది. మధు, కావ్య ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ మీద సర్ది తులసమ్మకు చెప్పి అందరినీ పిలుచుకొని రమ్మంటుంది. అందరూ భోజనం చేస్తూ వంట అద్భుతంగా ఉందంటూ మధు, కావ్యల్ని తింటున్నంతసేపు పొగుడుతూనే ఉంటారు. కోడళ్ళని పొగుడుతుంటే అత్తగారులిద్దరూ ఆనందపడిపోతారు. ఆ వంట మధు ఒక్కర్తే చేసుంటుందని శాలినీదేవి ఊహిస్తుంది. పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేసి ఎవరి గమ్యాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. నైట్ ఆనంద్ ఆఫీస్ నుంచి వచ్చాక తన మామ్తో, నేను డిన్నర్ బయటే చేసి వచ్చానని, చాలా టైర్డ్గా ఉంది, వెళ్ళి పడుకుంటానని తన మామ్కి చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు. కిచెన్లో ఏదో పని చేస్తున్న మధుతో, ఆనంద్ వచ్చాడు, ఇక నువ్వు కూడా వెళ్ళి పడుకో అంటుంది శాలినీదేవి. మధు వెళ్ళేసరికి ఆనంద్ బెడ్ మీద పడుకొని ఉంటాడు. మధు పక్కన చాప వేసుకొని పడుకుంటుంది. ఒకరోజు రమణి కావ్యకు ఫోన్ చేసి కొత్తగా పెట్టిన ఒక చీరల షాప్ గురించి చెప్తూ, ఒక చీర కొంటే 2 చీరలు ఫ్రీ అట, నువ్వు ఇంట్లో ఏదో ఒకటి చెప్పేసి వచ్చేయి, నేను నీకోసం షాప్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. కావ్య రేణుకాదేవి గారితో, అత్తయ్య గారు, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి వస్తాను అంటుంది. అలాగే వెళ్ళిరామ్మా అంటుంది రేణుకాదేవి గారు. కావ్య వెళ్ళేసరికి రమణి షాప్ దగ్గర ఉంటుంది. ఇద్దరు కలిసి చీరలు కొనుక్కున్నాక కావ్య తన భర్త ఇచ్చిన డబ్బులతో బిల్లు కడుతుంది. రమణి షాప్ అతనితో, ఇన్ని బట్టలు తీసుకున్నాం కదా, 2 కర్రల సంచులైనా ఇయ్యవయ్యా అంటుంది. కావ్య రమణి వైపు చూస్తూ, అమ్మా ఏంటిది, ఇక వెళ్దాం పదా అని రమణిని లాక్కెళ్తుంది. అయ్యో, కర్రల సంచులు ఇస్తారుండవే అంటుంది రమణి. కావ్య రమణిని తీసుకెళ్లి ఆటోలో కూర్చోబెడుతుంది. అప్పుడే ఆనంద్ కారులో నుండి దిగడం గమనిస్తుంది. కావ్యతో, అతను మీ బావగారు కదా అంటుంది. అవునమ్మా అంటుంది కావ్య. అతను ఇక్కడేం చేస్తున్నాడు? ఈ టైంలో ఆఫీస్లో ఉండాలి కదా అంటుంది రమణి. అతనికి ఏం పనులున్నాయో ఏంటో, పద మనం వెళ్దాం అంటుంది కావ్య. రమణి ఆనంద్ వైపే చూస్తూ ఉంటుంది. ఆనంద్ ఒక పెద్ద రెస్టారెంట్ వైపు వెళ్తూ అక్కడ ఒక అమ్మాయిని కలుస్తాడు. రమణి వెంటనే ఆటోలో నుండి దిగి, ఓ ఓ ఆటో అబ్బాయి, నువ్వు వెళ్ళిపో, మాకు వేరే పనుంది అంటుంది అతనితో. పొద్దున్నే గొప్ప బేరమే దొరికింది అనుకుంటూ అతను వెళ్ళిపోతాడు.
అమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ బ్యాగ్స్ ఇక వదిలిపెట్టవా అంటుంది కావ్య. బ్యాగ్స్ కాదు, నీ బొంద కాదు, ఒకసారి అటు చూడవే అంటూ ఆనంద్ వైపు చూపిస్తుంది రమణి. ఆనంద్ ఎవరో అమ్మాయితో చనువుగా మాట్లాడుతూ రెస్టారెంట్ లోపలికి వెళ్తూ ఉంటాడు. మా బావగారు పక్కన ఆ అమ్మాయి ఎవరమ్మా? అంత చనువుగా అతని మీద చేతులు వేసి మరీ మాట్లాడుతుంది అంటుంది కావ్య. అవునే, ఈ కథ ఏంటో తేడాగా ఉంది, వెళ్ళి చూద్దాం పదా అనుకుంటూ రమణి కావ్య పవిట కొంగులు తల మీద వేసుకొని లోపలికి వెళ్ళి ఆనంద్ టేబుల్ పక్కన కూర్చొని వారినే చూస్తుంటారు. ఆనంద్ ఇంకా ఆ అమ్మాయి ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని, శ్వేత, నేను నిన్ను ఇన్ని రోజులు ఎంత మిస్ అయ్యానో తెలుసా అంటాడు ఆనంద్. అందుకే కదా నందు, అమెరికా నుండి రాగానే సరాసరి నీ దగ్గరికే వచ్చాను అంటుంది శ్వేత. ఇలా నువ్వు నా ముందు కూర్చొని నందు అని పిలిచి ఎంతకాలమైంది అంటాడు. చిన్నగా నవ్వుతుంది శ్వేత. ఇంతలో బేరర్ రమణి కావ్యల వద్దకు వచ్చి ఆర్డర్ ప్లీజ్ అంటాడు. మాకేమీ వద్దు అమ్మ, మనం ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు, వెళ్దాం పదా అనుకుంటూ ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అంటే మీ బావగారికి ఇంకో ప్రేయసి ఉందన్నమాట. తల్లి దగ్గర మాత్రం ఎంత వినయంగా నటిస్తాడు. నీకు ఇతనితో పెళ్లి కాకపోవడమే మంచిదైంది అనుకుంటూ, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపో, తర్వాత ఫోన్లో మాట్లాడుకుందాం అంటుంది రమణి. చకచకా ఇంటికి వెళ్ళిన కావ్య ఎవరూ చూడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆనంద్ తన కొత్త బిజినెస్ స్టార్టప్ కోసం దేశ విదేశాల టాప్ ప్రతినిధులందరితోనూ కలిసి సమావేశమవుతాడు. వాళ్ళందరి కోసం 5 స్టార్ హోటల్లో ఫుడ్ అరేంజ్ చేయిస్తాడు. కానీ వాళ్ళందుకు ఒప్పుకోరు. ఆనంద్ గారు, ఈ హోటల్ ఫుడ్స్ తిని తిని బోర్ కొడుతుంది, మేము మీ మిసెస్ చేతి వంట రుచి చూద్దాం అనుకుంటున్నాం అంటారు. ఓ, ఐఎమ్ సారీ, నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు అంటాడు ఆనంద్. ఓ, అయితే మేము మీ అమ్మగారి చేతి వంట రుచి చూస్తాము, మేము ఇండియన్ హోమ్మేడ్ ఫుడ్స్ మాత్రమే తినాలని నిర్ణయించుకున్నాము అంటారు వారంతా. ఇక ఆనంద్ ఏమీ చేయలేక తన మామ్కి కాల్ చేసి విషయం చెప్పి లంచ్ అరేంజ్ చేయమంటాడు. అందరూ లంచ్కి ఆనంద్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. మధు వారి కోసం రకరకాల స్వీట్స్, స్పెషల్ డిషెస్ రెడీ చేసి పెడుతుంది. వారంతా వాటిని ఎంజాయ్ చేస్తూ, వావ్, సూపర్ టేస్టీ ఫుడ్, ఇంత టేస్టీ ఫుడ్ని మేము ఇంతవరకు తినలేదు, రియల్లీ వెరీ నైస్ అంటారు అందరూ. ఈ డిషెస్ అన్నీ మా కోడలు మధుమిత చేసింది అంటుంది శాలినీదేవి. వాళ్ళందరూ శాలినీదేవి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, మీ కోడలా? క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతారు. ఆనంద్ టెన్షన్గా చూస్తూ ఉంటాడు. అవును, మా కోడలే, అంటే ఆనంద్ భార్య అంటుంది శాలినీదేవి. వాట్? కానీ ఆనంద్కి ఇంకా పెళ్లి కాలేదు కదా, మీరేంటి కోడలు అంటున్నారు? శాలినీదేవి కోపంగా ఆనంద్ వైపు చూస్తూ, వీళ్ళందరికీ నువ్వు పెళ్లి కాలేదని చెప్పావా అని ఆనంద్కి మాత్రమే వినపడేలా అడుగుతుంది. ఆనంద్ ఏమీ మాట్లాడడు. మరలా శాలినీదేవి వారందరి వైపు చూస్తూ, లేదండి, మా ఆనంద్కు ఎప్పుడో పెళ్ళైపోయింది, తిను మా ఆనంద్ భార్య మధుమిత అంటూ మధుని శాలినీదేవి వారందరికీ పరిచయం చేస్తుంది. మధు వారందరికీ నమస్కారం పెడుతుంది. కాసేపటికి అందరూ లంచ్ ముగించేసి వెళ్ళిపోతారు. వారితో పాటు ఆనంద్ కూడా వెళ్ళిపోతాడు. శాలినీదేవి గారికి ఆనంద్ మీద అనుమానం వచ్చి మధు, ఆనంద్ నీతో బాగానే ఉంటున్నాడా అని అడుగుతుంది. మధు కాస్త కంగారు పడుతుంది. అంతకుముందు తన మామ్కు ఏ మాత్రం అనుమానం రాకూడదు అన్న ఆనంద్ మాటలు గుర్తొచ్చి, బాగానే ఉంటున్నారు అత్తయ్య గారు అంటుంది. మధు సమాధానంతో శాలినీదేవి తృప్తి పడలేదు. ఏదో జరుగుతుందని మాత్రం అర్థమైంది. నైట్ ఆనంద్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక నేరుగా ఆనంద్నే అడుగుతుంది. ఎందుకలా అబద్ధం చెప్పావా ఆనంద్ అంటుంది. దేని గురించి మామ్ అంటాడు ఆనంద్. నీకు పెళ్లి కాలేదని ఎందుకు అబద్ధం చెప్పావు వారందరితో? దీనివల్ల నీ భార్య ఎంత బాధపడుతుందో ఒక్క క్షణమైనా ఆలోచించావా అని మధువైపు చూస్తూ అంటుంది శాలినీదేవి. ఆనంద్కి ఏం చెప్పాలో అర్థం కాక, అమ్మ వాళ్ళందరూ హై ఎడ్యుకేటెడ్ పీపుల్, బిజినెస్లో ఆరితేరిన వారు. మధు వాళ్ళందరితో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతుంది. తను సరిగా చదువుకోలేదు, ఇంకా ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రాదు. తనని తీసుకొచ్చి నేను ఏమని పరిచయం చేయను అంటాడు ఆనంద్. అంటే మధుకి చదువు రాదన్న ఒక్క కారణంతో నీకు పెళ్లి కాలేదని అబద్ధం చెప్తావా? నీకోసం ఏరి కోరి నీకు అన్ని విధాలా బాగుంటుందని మధుని తీసుకొచ్చాను. నిజంగా నీకు మధు చదువే కారణమైతే దానికి పరిష్కారం కూడా నేనే వెతుకుతాను అని తన రూమ్కి వెళ్ళి తన స్నేహితురాలకి ఫోన్ చేస్తుంది. ఆమె ఒక స్కూల్ ప్రిన్సిపల్. తన కోడలు గురించి చెప్పి తన కోడలు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడాలని, అందుకు అడ్మిషన్ కావాలని అడుగుతుంది శాలినీదేవి. ఇంగ్లీష్లో మాత్రమే కాదు, అన్ని సబ్జెక్ట్స్లోనూ తనని మేము తీర్చిదిద్దుతాం. కానీ చిన్నపిల్లలతో రావడం మీ కోడలికి అభ్యంతరం లేకపోతేనే
తను మా స్కూల్‌కి తప్పకుండా రావచ్చు. మీ కోడలికి ఇక్కడ తప్పకుండా అడ్మిషన్ దొరుకుతుంది. రేపే తనని స్కూల్‌లో జాయిన్ చేస్తాను. అడ్మిషన్ ఇచ్చినందుకు చాలా థాంక్స్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది శాలినీదేవి. మధు గురించి ఆలోచిస్తూ ఇంట్లో పని మొత్తం ఆ కావ్య చేయకుండా మధుతోనే చేయిస్తుంది. నాకు తెలుసు తనకు తినడం, తిరగడం తప్ప అసలు ఏమీ చేతకాదని. ఈ వంకతో మధుని స్కూల్‌కి పంపించేసి కావ్యకి కాస్త బాధ్యతలు తెలిసేలా చేయాలి. లేదంటే ఇలాంటి అమ్మాయి వల్ల రేపు గోయల్ ఫ్యామిలీ మొత్తం ఇబ్బందులు పడాల్సొస్తుంది. శాలినీదేవి మధు రూమ్‌కి వెళ్ళి స్కూల్ విషయం చెప్పి మార్నింగ్ రెడీగా ఉండమని చెప్తుంది. ఆనంద్ అన్న మాటల వల్ల మధు ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉంటుంది. ఆనంద్ కూడా ఏమీ మాట్లాడడు. మధు మార్నింగే లేచి వంట మొత్తం పూర్తి చేసి తన అత్తగారు వచ్చేసరికి లంచ్ బాక్స్ రెడీ చేసుకొని సిద్ధంగా ఉంటుంది. శాలినీదేవి, ఆనంద్, మధు ముగ్గురు కలిసి స్కూల్‌కు వెళ్ళి మధుని స్కూల్‌లో జాయిన్ చేస్తారు. మధు కాస్త కంగారుగా క్లాస్ రూమ్‌లోకి వెళ్ళి బెంచ్ మీద కూర్చోగానే పిల్లలందరూ మధుని చూసి నవ్వుతారు. అంతలో మిస్ వచ్చి సైలెన్స్ అంటుంది. పిల్లలందరికీ మధుని పరిచయం చేస్తుంది మిస్. మొదటి రోజు అంత చిన్న పిల్లల మధ్య కూర్చోవడానికి కాస్త గిల్టీగా ఫీల్ అవుతుంది మధు. స్కూల్ నుండి ఇంటికి డల్గా రావడం గమనించిన శాలినీదేవి స్కూల్ ఎలా ఉంది మధు అని అడుగుతుంది. బాగానే ఉంది అత్తయ్య గారు అంటుంది. చూడు మధు, నువ్వు నీ మొత్తం శ్రద్ధని నీ చదువు మీద మాత్రమే పెట్టు. ఎవ్వరేమనుకున్నా నువ్వు పట్టించుకోవద్దు. ఆనంద్ ఏదో అన్నాడని నిన్ను స్కూల్లో జాయిన్ చేయలేదు. చదువు నీ జీవితానికి చాలా అవసరమని జాయిన్ చేశాను. మనం ఏ ఇబ్బందుల్లో ఉన్నా కొండంత ధైర్యాన్ని, భరోసాని ఇచ్చేది చదువు మాత్రమే. నువ్వు వేరే దేని గురించి ఆలోచించకుండా నువ్వు నీ చదువు మీద మాత్రమే దృష్టి పెట్టు అంటుంది. అత్తగారి మాటలకు మధులో ఏదో కొత్త ఉత్తేజం వచ్చినట్లు అనిపిస్తుంది. అవును, నాకు చదువంటే చాలా ఇష్టం. కానీ నేను నా చిన్నతనంలో ఆ అవకాశాన్ని కోల్పోయాను. ఇప్పుడు మళ్ళీ నాకు నా తల్లితో సమానమైన నా అత్తగారి రూపంలో ఆ అవకాశం వచ్చింది. దీనిని నేను ఎట్టు పరిస్థితుల్లోనూ వదులుకోను అని అనుకొని మరుసటి రోజు చకచక పనులన్నీ చేసుకొని టిఫిన్స్ టేబుల్ మీద సర్దించి స్కూల్కి రెడీ అవుతుంది. అందరూ టిఫిన్స్ చేస్తుండగా నీలిమాదేవి కావ్యతోని రేపటి నుండి ఇంటి పనులన్నీ నువ్వే చూసుకోవాలి. మధు స్కూల్కి వెళ్తున్నందున ఇదివరకట్లాగా తనకు పనులు చేయడం కుదరదు. కావ్య తనలో తాను అది ఇప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే దేశ ఆర్థిక పరిస్థితి ఏమైనా దెబ్బతింటుందా? తాటి చెట్టులాగా ఎదిగింది. ఈ వయసులో ఈవిడ గారు స్కూల్కి వెళ్ళి దేశాన్ని ఏలుతుందా? పంపించడానికి ఈవిడికి బుద్ధి లేదు, వెళ్ళడానికి దానికి లేదు అనుకుంటుంది కావ్య. ఏం ఆలోచిస్తున్నావు? నేను చెప్పింది అర్థమైందా అంటుంది శాలినీదేవి. అర్థమైంది అత్తయ్య గారు. అలాగే మీరు చెప్పినట్టే చేస్తాను అంటుంది. ఆనంద్, నువ్వు ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ మధుని స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళు అంటుంది శాలినీదేవి. డ్రాప్ చెయ్యను అంటే తన మామ్కు మళ్ళీ ఏం అనుమానం వస్తుందో అని అలాగే డ్రాప్ చేస్తాను అంటాడు. ఆనంద్ టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరతాడు. మధు కూడా గబగబా ఆనంద్ వెనకే వెళ్తుంది. కారులో ముందు కూర్చోవాలా, వెనుక కూర్చోవాలా అని సందేహిస్తూ వెనుక కూర్చుంటుంది. అంటే నేను నీకు డ్రైవర్నా? నువ్వు దర్జాగా ఓనర్లాగా వెనుక కూర్చుంటే నేనేమో డ్రైవర్లాగా నీకు కారు నడపాలా అంటాడు ఆనంద్. మధు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ముందుకొచ్చి కూర్చుంటుంది. సీట్ బెల్ట్ పెట్టుకో అని కొంచెం గట్టిగా అరుస్తాడు. మధు భయంగా వణుకుతూ సీట్ బెల్ట్ని ఎలా పెట్టుకోవాలో అర్థం కాక దాన్ని లాగుతూ ఉంటుంది. తమరికి సీట్ బెల్ట్ పెట్టుకోవడం కూడా రాదా అనుకుంటూ మధు వైపుకు వంగుతూ సీట్ బెల్ట్ తీసుకొని మధు చుట్టూ పెట్టేస్తాడు. మధుని స్కూల్లో డ్రాప్ చేసి ఆనంద్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మధు స్కూల్కి వెళ్ళి తను రాసిన హోంవర్క్స్ మొత్తం మిస్కు చూపిస్తుంది. గుడ్ మధు, మొదటి రోజే అయినా హోంవర్క్స్ చాలా చక్కగా రాశావు అంటూ తన క్లాస్ని స్టార్ట్ చేస్తుంది మిస్. మధు పిల్లలందరితో కలిసి తన లంచ్ని షేర్ చేసుకుంటూ వారి కోసం ఎక్కువ ఐటమ్స్ చేసుకొని తీసుకొస్తూ తక్కువ రోజుల్లోనే వారితో చాలా బాగా కలిసిపోతుంది. పిల్లలు కూడా మధు అక్క అంటూ బాగా కలిసిపోతారు. చదువులో కూడా వారికి ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేస్తూ ఉంటుంది మధు. తన అత్తమ్మతో చెప్పి ఈవినింగ్ ఇంట్లో కూడా ట్యూషన్ పెట్టించుకుంటుంది. ఈ మధు స్కూల్కి పోవడం వల్ల నా కూతురు ఒక్కతే బండ చాకరీ చెయ్యాల్సి వస్తుంది. అక్కడ దానికి ఆ పనులన్నీ చేతకాక ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏంటో. పేరుకే గొప్పింటోళ్ళు. ఇంట్లో ఎంతమంది పనివాళ్ళున్నా పనొచ్చుండాలి, పని చెయ్యాలి అంటుంది ఆ శాలినీదేవి. అసలు దీనంతటికీ కారణం ఆ మధు. ఇంట్లో ఉండి పనులు చేసుకునేదానికి ఇప్పుడేదో సమాజాన్ని ఉద్ధరించాలి అన్నట్లుగా స్కూల్కి బయలుదేరింది అని గొణుక్కుంటూ ఉండగా కావ్య దగ్గర నుండి ఫోన్ వస్తుంది రమణికి.
హలో అమ్మా, మా అత్తగారు దీపావళి పండుగ కోసం ఇంట్లోకి కావలసిన సరుకులు కొనుక్కురమ్మని లిస్ట్ ఇచ్చారు. నేను బయటికెళ్ళాలి. నువ్వు కూడా వస్తావా అని అడుగుతుంది కావ్య. వస్తాను తల్లి. అసలే నిన్ను చూసి చాలా రోజులైంది. నాకు కూడా నిన్ను చూడాలనిపిస్తుంది. రమణి, కావ్య రోడ్డు మీద వెళ్తూ శ్వేత ఎవరో ఒక అబ్బాయితో హోటల్ రూమ్కి వెళ్ళడం చూస్తారు. వారిద్దరినీ ఫాలో అవుతారు. లోపల ఏం జరుగుతుందో అర్థం కాక పక్కనే ఉన్న ఒక విండోలో నుంచి లోపలికి చేయి పెట్టి కెమెరాని ఆన్ చేస్తుంది కావ్య. శ్వేత ఆమె బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ స్మోక్ చేస్తూ, ఇంకెంత డియర్, ఆ ఆనంద్ని పెళ్లి చేసుకొని వాడి ఆస్తి మొత్తం నా పేరున రాయించుకుంటాను. వాడిని పడేయడానికి అప్పు చేసి మరీ అమెరికా వెళ్ళాను. కోటీశ్వర్ల అమ్మాయినని అబద్ధం చెప్పి వాడి కోసం చాలా పెట్టుబడి పెట్టాను అంటుంది శ్వేత. పెద్ద పెద్ద వాళ్ళని పడేయాలంటే ఆ మాత్రం పెట్టుబడి పెట్టాలి డియర్. ఎంత చేసినా ఏం లాభం? నువ్వు అమెరికా నుండి వచ్చేసరికి వాడు పెళ్లి కూడా చేసుకున్నాడు అంటాడు సిద్ధార్థ్. ఆయన ఏం పర్వాలేదు, వాడికి నేనంటే పడి చస్తాడు. రేపే నన్ను పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటాడు. మరైతే ఇంకెందుకు ఆలస్యం? త్వరగా నువ్వు ఆనంద్ని పెళ్లి చేసుకో. మరీ లేట్ చేయడం మంచిది కాదు. ఆ తర్వాత నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. ఈ చిన్న చిన్న రాబరీస్ చేయాలంటే చాలా బోరింగ్గా ఉంది. అందుకే కదా మరి ఇంత కష్టపడి ప్లాన్ చేసింది. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అనే కదా ఈ పెద్దపాటిని పట్టుకున్నాం అనుకుంటూ పెద్దగా నవ్వుకుంటారు ఇద్దరు. ఇంతలో సిద్ధార్థ్కి ఏదో కాల్ రావడంతో, శ్వేత, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నేను మళ్ళీ నిన్ను తర్వాత కలుస్తాను అని ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరి సంభాషణ ఫోన్లో రికార్డు కావడంతో కావ్య ఫోన్ని బయటికి తీయబోయి రూమ్లో జారవిడుస్తుంది. కావ్య, రమణి వెంటనే హోటల్ రూమ్లోకి వెళ్తారు. విండో వైపు నుండి ఏదో శబ్దం రావడంతో శ్వేత తన చేతిలో ఉన్న సిగరెట్ని అక్కడ పడేసి అటుగా వెళ్ళి చూస్తుంది. అక్కడ కింద పడి ఉన్న ఫోన్ తీసి పరిశీలనగా చూస్తూ ఉంటుంది. వెనుక నుండి రమణి, కావ్య వచ్చి శ్వేతను గట్టిగా పట్టుకుంటారు. శ్వేత ఇద్దరిని వెనక్కు తోసేస్తుంది. ఇద్దరూ కింద పడిపోతారు. శ్వేత ఫోన్ తీసుకొని వెళ్ళిపోతుండగా కావ్య కాలు పట్టుకొని గుంజుతుంది. రమణి పైకి లేచి శ్వేత చేతిలోని ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. శ్వేత ఒక చేతిలో ఫోన్ పట్టుకొని మరో చేత్తో రమణి గొంతు పట్టుకొని వాష్రూంలోకి తోసేసి బయట గడియ పెడుతుంది. కావ్య పైకి లేచి పక్కనే ఉన్న స్టూల్ తీసుకొని శ్వేత తల మీద బలంగా కొడుతుంది. శ్వేత బెడ్ మీద పడిపోతుంది. వెంటనే వాష్రూంలో ఉన్న రమణిని బయటికి తీసుకొస్తుంది. శ్వేత మళ్ళీ పైకి లేవడానికి ప్రయత్నిస్తుండగా పక్కనే ఉన్న దిండు తీసుకొని శ్వేత మొహం మీద పెట్టి శ్వేతకు ఊపిరాడకుండా చేస్తూ, నా కొంపకే ఎసరు పెట్టాలనుకుంటావా? నీకెంత ధైర్యమే? నువ్వొచ్చి మా ఆస్తులన్నీ ఎగరేసుకుపోతుంటే నేను చూస్తూ కూర్చోవాలా అని అంటుండగా అంతలో రమణి వచ్చి, ఒసేయ్ ఆగవే, అది చచ్చిందంటే మనిద్దరం జైల్లో చిప్పకూడు తినాలి. ఆగు కావ్య అంటుంది రమణి. అప్పటికే శ్వేత కదలకుండా పడి ఉంటుంది. ఏంటే నువ్వు చేసిన పని? దాన్ని చంపేశావా ఏంటి అంటుంది రమణి. పాపిష్టిదానా, నా కడుపున చెడబుట్టావు కదే. అమ్మా ప్లీజ్ అమ్మా, ఇది అసలు ఎలా జరిగిందో నాకే తెలియడం లేదు. ఒక మనిషిని చంపే అంత కిరాతకురాలు కాదమ్మా నీ కూతురు. ఆవేశంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా అలా జరిగిపోయింది. నన్ను క్షమించమ్మా అంటుంది కావ్య. సర్లే, మనం ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ప్రమాదం. ఇక్కడ నుండి తొందరగా బయటపడాలి అని ఫోన్ తీసుకొని గబగబా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. రమణి, కావ్య కంగారుగా రావడం చూసిన మధు, ఏమైంది కావ్య, ఒళ్ళంతా ఏంటా చెమటలు అని అడుగుతుంది. కావ్య ఏమీ మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది. మరుసటి రోజు టీవీల్లో, పేపర్లలో హోటల్ రూమ్లో శ్వేత చనిపోయిన వార్త వస్తూ ఉంటుంది. పోలీసులు ఇది హత్యనేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెబుతుంటారు న్యూస్ రీడర్స్. ఆధారాలు సేకరించి అసలు ముద్దాయిని పట్టుకున్నాక పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయి అని టీవీలో చెబుతుంటే కావ్య గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. తన భర్త తనని పూర్తిగా వదిలేస్తాడేమోనని, ఇక ఆ ఇంటికి తనకి ఏ సంబంధం ఉండదేమోనని తనలో తానే ఏవోవో ఊహించుకుంటూ మదనపడుతూ ఉంటుంది. టీవీలో న్యూస్ చూసిన ఆనంద్ షాక్కి గురవుతాడు. వెంటనే ఆ హోటల్కి బయలుదేరతాడు. అక్కడ ఎవ్వరినీ లోపలికి రానియడం లేదు. కానీ ఆనంద్ తన పలుకుబడిని ఉపయోగించుకొని లోపలికి వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. హత్యకు ముందు శ్వేత
స్మోక్ చేసినట్టుగా, డ్రింక్ చేసినట్టుగా తెలుసుకుంటాడు. అసలు శ్వేత ఈ హోటల్కి ఎందుకు వచ్చినట్టు? శ్వేత డ్రింకు, స్మోక్ చేయడం ఏంటి? అసలు ఏం జరుగుంటుంది అన్న ఆలోచనలో పడతాడు ఆనంద్. శ్వేత, సిద్ధార్థ్ అని ఇద్దరి పేర్లతో రిసెప్షన్ ఫైల్లో రాసి ఉండడం చూసిన ఆనంద్, అసలు ఈ సిద్ధార్థ్ ఎవరు? అంత అయోమయంగా ఉంది. టెన్షన్తో తల పగిలిపోయేలా ఉంది అనుకుంటూ టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఆనంద్. సిద్ధార్థ్కి తన పాత దొంగతనాలన్నీ బయటపడి తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని భయపడుతూ ఎవ్వరికీ కనపడకుండా దాక్కుంటాడు. పోలీసులు ఇంకా ఆనంద్ సిద్ధార్థ్ కోసం వెతుకుతూ ఉంటారు. తన బాడీగార్డ్ సహాయంతో సిద్ధార్థ్ ఆచూకీ తెలుసుకుంటాడు ఆనంద్. చెప్పరా, శ్వేతని ఎందుకు చంపావు? అసలు తను నీకు ఎలా తెలుసు? తనతో హోటల్కి ఎందుకు వెళ్ళావు అని వరుస ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తాడు ఆనంద్. సిద్ధార్థ్ ఏమీ మాట్లాడకుండా భయంగా చూస్తూ ఉంటాడు. వీడికి ఇలా కాదు సార్, ఒక కోటింగ్ పడితే తప్ప నోరు తెరవడు. మీరుండండి సార్, వీడితో అన్ని ప్రశ్నలకు సమాధానాలు మేము కక్కిస్తాము అంటారు గార్డ్స్. వాళ్ళ స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చాక అప్పుడు నోరు తెరుస్తాడు సిద్ధార్థ్. శ్వేత నేను చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. మా ఇద్దరికి ఎవ్వరూ లేరు. చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ మా బస్తీలో బతికేవాళ్ళం. మేము ఒక గోల్డ్ షాప్కి దొంగతనానికి వెళ్ళినప్పుడు మీరు మీ అమ్మగారి కోసం పెద్ద పెద్ద నగలు తీసుకుంటున్నారు. అప్పుడే శ్వేత మిమ్మల్ని చూసింది. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే తన లైఫ్ సెటిల్ అయిపోతుందని అనుకొని మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు నటించింది. అందుకోసమని అప్పు చేసి మరీ మీతో పాటు అమెరికా కూడా వచ్చింది. ఇదే సార్ జరిగింది. మరి శ్వేతను ఎందుకు చంపావు అంటాడు ఆనంద్. నాకెంతో ఇష్టమైన మా అమ్మ మీద ఒట్టేసి చెబుతున్నాను సార్, శ్వేతని నేను చంపలేదు. నాకు అర్జెంట్ కాల్ వచ్చి నేను హోటల్ నుండి బయటకు వచ్చేసాను. ఆ తర్వాత ఏం జరిగిందో, శ్వేత ఎందుకు చనిపోయిందో అమ్మ తోడు నాకు తెలియదు సార్ అంటాడు సిద్ధార్థ్. ఆనంద్ చాలా బాధగా అక్కడి నుండి వెనుదిరుగుతూ, శ్వేత నన్ను నిజంగానే ప్రేమించలేదా? తన ప్రేమ అంతా నటన. వీడు చెప్పేది నేను ఎలా నమ్మాలి? నమ్మినా నమ్మకపోయినా అసలు ఇప్పుడు శ్వేత లేదు అన్నది నిజం. శ్వేతను వీడు చంపకపోతే ఎవరు చంపుంటారు? అసలు ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ బయటకు వస్తే తప్ప తెలీదు అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు ఆనంద్. అప్పటికి చాలా లేట్ అవుతుంది. ఇంటికి వెళ్ళేసరికి మధు చదువుకుంటూ చాప మీద అలాగే నిద్రపోతుంది. తన కల్మషం లేని అమాయకపు ముఖం చూసి మొదటిసారి తన మీద జాలి కలుగుతుంది ఆనంద్కి. చదువు మీద తనకున్న పట్టుదలని చూసి తన మామ్ చేసింది కరెక్టేనని అనుకుంటాడు. తన చేతిలో ఉన్న బుక్ తీసి పక్కకు పెట్టి తనకి బ్లాంకెట్ కప్పి తననే చూస్తూ అంతకుముందు డాక్టర్ చెప్పిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటాడు. హలో ఆనంద్ గారు, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆ రోజు సమయానికి ఆ అమ్మాయి వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసింది కాబట్టి మీరు ప్రాణాపాయం తప్పింది. లేకపోతే మీరేమైపోయేవారో అంటారు డాక్టర్. అవునండి, శ్వేత నన్ను కాపాడింది. తను ఈ లోకం నుండే వెళ్ళిపోయింది అంటాడు ఆనంద్. శ్వేత? ఆ అమ్మాయి పేరు శ్వేత కాదండి, తన పేరు మధుమిత. నాకు బాగా గుర్తు. ఎందుకంటే ఆ అమ్మాయి పేరు కూడా మా అమ్మాయి పేరు కూడా అదే కాబట్టి అంటాడు డాక్టర్. ఆనంద్ ఒక్కసారిగా డాక్టర్ వైపు షాకింగ్గా చూస్తాడు. తన ఫోన్లో ఉన్న మధు ఫోటో చూపించి నన్ను కాపాడింది ఈ అమ్మాయేనా అని డాక్టర్ని అడుగుతాడు ఆనంద్. అవును, ఈ అమ్మాయేనండి ఆ రోజు మిమ్మల్ని కాపాడింది అని డాక్టర్ చెప్తాడు. అదంతా ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు ఆనంద్. ఇక రమణి, కావ్య ఇద్దరు ఇంట్లో మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు. ఇక ఈ భారాన్ని నేను మొయ్యలేను. ఏదైతే అది జరిగింది. వెంటనే ఈ విషయాన్ని వినయ్కి చెప్పాలి. ఎవరి వల్లో తెలియడం కన్నా ముందే నేనే చెప్పేస్తే కనీసం ఆయనకు నా మీద నమ్మకమైనా ఉంటుంది అనుకొని ఆఫీస్ నుండి వచ్చిన వినయ్తో జరిగిన విషయం మొత్తం చెప్పి తన ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తుంది కావ్య. వినయ్ ఆ వీడియోని చూసి, ఆనంద్ బ్రో, ఈ రాక్షసి వల్ల వదినమ్మకు చాలా అన్యాయం చేస్తున్నాడు అంటాడు వినయ్. అంటే మీకు తన గురించి ముందే తెలుసా అంటుంది కావ్య. తెలుసు కావ్య, కానీ ఆనంద్ బ్రో దాని గురించి ఎంత చెప్పినా నమ్మేవాడు కాదు. ఈ ఒక్క విషయంలోనే ఆనంద్ బ్రో ఎందుకు అలా ప్రవర్తించేవాడో అర్థం కాదు. పెద్ద పెద్ద డెలిగేట్స్తో పోటీ పడి బ్రో దానివల్ల ఎలా పడ్డాడో ఇప్పటికే అర్థం కావట్లేదు. తను ఎంతలా మాయ చేసిందంటే ఒకసారి నన్ను కొట్టడానికి కూడా వెనుకాడలేదు. అందుకే ఆ శ్వేతకు నేనంటే అస్సలు నచ్చదు. పిన్నికి తెలిస్తే ఎక్కడ బాధపడుతుందోనని ఆనంద్ బ్రోకి వీలైనంత తొందరగా పెళ్లి చేయాలని అనుకొని పిన్నికి మధు వదిన గురించి చెప్పాను అంటాడు వినయ్. ఏంటి, మధు గురించి చిన్నత్తయ్య గారికి మీరు చెప్పారా? మీకు అసలు మధు ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా అడుగుతుంది కావ్య.
ఆనంద్ బ్రో ఒకసారి కారులో వెళ్తుండగా ఒక దొంగ వెధవ కారుకు అడ్డంగా వచ్చి కారును ఆపి క్రిందకు దించి బ్రోని బాగా కొట్టి పిన్ని కోసం కొన్న బంగారపు నగలు డబ్బు ఎత్తుకెళ్ళాడు. బ్రో అక్కడే రోడ్డు మీద పడున్నాడు. అప్పుడే అటుగా వెళ్తున్న మధు వదిన బ్రోని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి బ్లడ్ కూడా ఇచ్చింది. తనకు రాత్రి పగలు సేవలు చేసింది. బ్రో గురించి తెలుసుకున్న నేను పరుగు పరుగున హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ మధు వదినను చూసి తను చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెప్పి అన్నయ్యని చూడ్డానికి లోపలికి వెళ్ళాను. మళ్ళీ బయటకు వచ్చేసరికి వదిన కనిపించలేదు. అప్పటికే వెళ్ళిపోయింది. బ్రో స్పృహలోకి వచ్చేసరికి ఆ శ్వేత సేవలు చేస్తూ కనిపించింది. తనే హాస్పిటల్లో జాయిన్ చేసినట్టు బ్రోకి చెప్పింది. బ్రోకి పూర్తిగా గాయాలు మానేంత వరకు, అతనికి పూర్తిగా నమ్మకం కుదిరేంత వరకు ఆయనతో పాటే ఉంది. ముందు బ్రో కోలుకోవడం ముఖ్యమని ఆ టైంలో నేను కూడా ఏం మాట్లాడలేకపోయాను. అన్నయ్య ఆ శ్వేత ప్రేమలో పూర్తిగా కూరుకుపోయాడు. ఇంట్లో పిన్నికి తెలిస్తే ఏమైపోతుందో అని బ్రో బిజినెస్ పని మీద అర్జెంటుగా చెన్నై వెళ్లాల్సి వచ్చిందని, ఆ విషయం నీకు చెప్పమన్నాడని పిన్నికి అబద్ధం చెప్పాను. బ్రో పూర్తిగా కోలుకున్నాక అప్పుడు నిజం చెప్పాను పిన్నికి. పిన్ని చాలా టెన్షన్ పడిపోయి ఆనంద్ బ్రోని ఎటూ వెళ్ళనిచ్చేది కాదు. అప్పుడు ఆనంద్ బ్రో బిజినెస్ పని మీద అమెరికా వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ శ్వేత కూడా వెళ్ళింది. శ్వేత అమెరికా వెళ్ళాక తెలిసింది అది దాని బాయ్ ఫ్రెండ్ కలిసి ఈ నాటకం అంతా ఆడుతున్నారని. బ్రోని ఎలాగైనా దాని మాయలో నుండి బయటపడేయాలనుకున్నాను. అప్పుడే మళ్ళీ నాకు మధు వదిన కనిపించింది. మధు వదిన వద్దకు వెళ్ళి తను చేసిన హెల్ప్కి మరోసారి థ్యాంక్స్ చెప్పాను. అన్నయ్య ఎలా ఉన్నారు అని అడిగింది వదిన. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, బ్రోకి వదిన మంచి జోడీ అవుతుందని. వెంటనే వెళ్ళి పిన్నికి చెప్పాను. బ్రోని కాపాడింది ఈఎంఐయేనని దూరం నుండి చూపించాను. పిన్నికి కూడా మధు వదిన బాగా నచ్చింది. వదిన మనసులో ఏముందో తెలుసుకుందామని ఒకరోజు గుడికి వచ్చిన వదినను మా అన్నయ్యని పెళ్లి చేసుకోమని అడిగాను. అప్పుడు వదిన, మాది చాలా బీద కుటుంబం, కనీసం మా చెల్లి కాలేజ్ ఫీజు కట్టడానికి కూడా మా నాన్న చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు, మా నాన్నకు అంత స్తోమత కూడా లేదు అని మధు వదిన అనడంతో, అవన్నీ నేను చూసుకుంటాను, మీరు ఎస్ అని ఒక్క మాట చెప్పండి చాలు అన్నాను. అప్పుడు వదిన ఒక కండిషన్ పెట్టింది. మా చెల్లిని మీరు పెళ్లి చేసుకుంటే మీ అన్నయ్యను నేను పెళ్లి చేసుకుంటాను అని. అందుకు నేను కూడా సరే అన్నాను. ఆ తర్వాత జరిగిందంతా నీకు తెలిసిందే కదా అంటాడు వినయ్. అక్కడే ఉండి ఇదంతా వింటున్న రమణికి ఒక్కసారిగా దుఃఖం పొంగుకొస్తుంది. నేను మధుని ఎంతో ఇబ్బంది పెట్టి వేరు చేసి చూసినా అది మాత్రం తన చెల్లెలు, తన కుటుంబం అనుకుంది. దానిది ఎంత గొప్ప మనసు, దాని మంచితనం ముందు నేను ఏ మూలకి సరిపోను అనుకుంటూ మధుని తలుచుకొని ఏడుస్తుంది రమణి. కావ్య వినయ్ కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతుంది. మీ మీద నేను ఎంత పెద్ద నింద వేశానో, నాకు మీతో బ్రతికే అర్హత కూడా లేదు, ఇంత మనుషుల మధ్య నేను ఉండకూడదు. పోలీసులకు లొంగిపోయి ఈ విధంగానైనా మధు అక్క రుణం తీర్చుకుంటాను అంటుంది కావ్య. లేదు కావ్య, ఇప్పటికైనా ఆ శ్వేతపీడ విరగడైనందుకు నేను చాలా రిలీఫ్ ఫీల్ అవుతున్నాను. ఇన్ని రోజులకి బ్రోకి పట్టిన శని వదిలిపోయింది. ఈ ఆనంద సమయంలో నువ్వు చేసిన తప్పులన్నింటినీ నేను క్షమించేస్తున్నాను. ఇంకా ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. నిన్ను ఆ శ్వేత కేసు నుండి నేను బయటకు తీసుకొచ్చుకుంటాను అంటాడు వినయ్. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తారు. అందులో కావ్య, రమణియే నేరస్తులని తేలుతుంది. ఆనంద్కి విషయం చెప్తారు పోలీసులు. ఆనంద్ ఒక్కసారిగా షాక్ అయ్యి, తన ఇంటి వాళ్లే శ్వేతని చంపారా? ఏది ఏమైనా ఒక మనిషిని చంపడం దారుణం కదా అనుకొని, ఇందులో వినయ్ పాత్ర కూడా ఉండుంటుందా? నేను తన మాట వినకుండా శ్వేతతో తిరుగుతున్నందుకు తనే ఇదంతా చేయించాడా? లేదు, వినయ్ అలాంటివాడు కాదు, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని ఆవేశంగా తను ఇంటికి బయలుదేరతాడు. అప్పుడే కావ్య, రమణి పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంటారు. పక్కనే వినయ్ కూడా ఉంటాడు. అంతలో ఆనంద్ వచ్చి, ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ ఎవరిని చంపడానికి వెళ్తున్నారు అంటాడు కోపంగా. బావగారు, మేము అలాంటి వాళ్ళం కాదు, ఏదో ఆవేశంలో అలా జరిగిపోయింది. కావాలంటే మీరే ఈ వీడియోని ఒకసారి చూడండి, అంతా మీకే అర్థమవుతుంది అంటుంది కావ్య. వీడియో చూసిన ఆనంద్ మనసు ముక్కలవుతుంది. మేం మీకు మంచి చేయాలనే చూసాం, చెడు చేయాలన్నది మా ఉద్దేశం కాదు అంటుంది కావ్య.
ఛీ, శ్వేత ఇలాంటిదా? ఇలాంటి దానికోసమా కట్టుకున్న భార్యను కూడా నిర్లక్ష్యం చేసి దీని చుట్టూ తిరిగాను అనుకుంటూ కుమిలిపోతుంటాడు ఆనంద్. బ్రో, కంట్రోల్ యువర్ సెల్ఫ్. పిన్ని చూస్తే కంగారు పడుతుంది. మధు వదిన కూడా వచ్చే టైం అవుతుంది. నువ్వు ఇదంతా ఒక పీడ కలలాగా మర్చిపోయి నువ్వు నీ కొత్త లైఫ్ని స్టార్ట్ చేయి. వదినమ్మ బంగారం, నువ్వు తనతో చాలా సంతోషంగా ఉంటావు అంటాడు వినయ్. మధు పట్ల రమణిలో కూడా మార్పు వచ్చి, అవును బాబు, అది చాలా అమాయకురాలు. సవతి తల్లిని అయిన నేను కూడా దాన్నెప్పుడూ తల్లిలా చూసింది లేదు. కావ్య ఇవాళ ఈ ఇంట్లో ఉంటుంది అంటే దానికి కారణం మధునే అంటుంది రమణి. నీకు యాక్సిడెంట్ అయితే అది నిన్ను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసింది, నీకు సేవలు చేసింది. ఆ రోజు వాళ్ళ నాన్న దానిని ఎంతలా మెచ్చుకున్నారో. అలాంటి అమ్మాయికి ద్రోహం చెయ్యకు బాబు అంటుంది రమణి. ఆనంద్ కూడా బాధగా, నేను నా స్వార్థం కోసం మధుని చాలా ఇబ్బంది పెట్టాను. ఇక నుండి తనకి ఏ కష్టం రానివ్వకుండా చూసుకుంటాను. తన ప్రతి అడుగులోనూ నేను తోడుంటాను అని తనలో తాను అనుకుంటాడు. వినయ్ బాబు, మరి మా కేసు సంగతి అంటుంది రమణి. అది నేను చూసుకుంటాను అంటాడు ఆనంద్. వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాడు. అప్పుడు ఎస్ఐ, ఆనంద్ గారు, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంతలో మీరే ఫోన్ చేశారు అంటాడు ఎస్ఐ. శ్వేతని చంపింది మీ మరదలు కాదండి, ఆ సిద్ధార్థ్ గాడే. సీసీటీవీ ఫుటేజ్ పూర్తిగా చూశాక అర్థమైంది. వాడు మీ మరదలు వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ హోటల్కి వచ్చాడు. అప్పుడే శ్వేత స్పృహలో నుండి బయటికి వచ్చింది. కావ్య గారి ఫోన్లో శ్వేతకు సంబంధించిన ఒక వీడియో ఉందట. అది మీరు చూస్తే తననెక్కడ చంపేస్తారోనని భయపడింది శ్వేత. దాంతో పోలీసులకి లొంగిపోదాం అనుకుంది. నువ్వు లొంగిపోతే నీతో పాటు నన్ను కూడా జైల్లో వేస్తారు అని అక్కడే శ్వేత గొంతు నులిమి చంపేశాడు ఆ సిద్ధార్థ్ గాడు. ఇదంతా వాడి నోటితోని వాడే స్వయంగా చెప్పాడు. సో మీరు ఇక ఏ టెన్షన్స్ పడకండి, హ్యాపీగా ఉండండి అంటారు ఎస్ఐ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఫోన్ పెట్టేస్తాడు ఆనంద్. జరిగిన విషయమంతా వినయ్ వాళ్ళకి చెప్పేస్తాడు ఆనంద్. మరుసటి రోజు దీపావళి పండగ. వినయ్ ఆనంద్ వైపు చూస్తూ, ఆనంద్ బ్రో, ఈ దీపావళి నుండి నీ లైఫ్ అంతా కొత్త వెలుగులతో నిండిపోవాలి అంటూ ఇద్దరు హగ్ చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఆ రోజు నుండి మధుని చాలా బాగా చూసుకుంటాడు ఆనంద్. మధు కష్టపడి బాగా చదివి ఆనంద్కు తోడుగా అతనితో పాటు బిజినెస్ వ్యవహారాలన్నీ చూసుకుంటుంది. తర్వాత మధుకి 2 మగపిల్లలు, కావ్యకి 2 ఆడపిల్లలు పుడతారు. పిల్ల పాపలతో గోయంగ్ ఫ్యామిలీ అంతా సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ.